నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. పండ్ల అన్నింటిలోకి రాజు అయిన మామిడి పండ్లని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. ఈ మామిడి పళ్ళల్లో వందల రకాలున్నా దేనికదే సాటి. అటువంటి మామిడి పళ్ళతో మ్యాంగో మలై కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మామిడి పళ్ళ సీజన్ అయిపోయేలోపు దీన్ని ట్రై చేయకపోతే దీన్ని టేస్ట్ చూడ్డానికి మళ్ళీ సంవత్సరం ఎదురు చూడాల్సిందే. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక కేక్ టిన్ తీసుకొని ఆయిల్ రాసి గ్రీజింగ్ చేసుకుందాము. ఇక్కడ నేను 7x7 ఇంచ్ కేక్ తీసుకున్నాను. స్క్వేర్ టైప్ టిన్ తీసుకున్నాను. మీకు అందుబాటులో ఏ టిన్ ఉంటే ఆ టిన్తో మీరు చేసుకోవచ్చు. దీనిపైన కొంచెం పొడిపిండి కూడా చల్లుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు అన్నీ వేసి జల్లించి పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్లో పంచదార పొడి, నూనె, వేసి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మ్యాంగో ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ, పాలు పోసి పంచదార పొడి కరిగేంత వరకు కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మ్యాంగో ప్యూరీ, దాల్చిన చెక్క పొడి కానీ యాలకుల పొడి కానీ వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో జల్లించి పక్కన పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని కలుపుకుందాము. కొంచెం కొంచెం పిండి మిశ్రమం వేసుకుంటూ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకుందాము. బ్యాటర్ అంతా కూడా స్మూత్గా అయ్యేంత వరకు నిదానంగా కలుపుకుందాము. కేక్ మిశ్రమం రెడీ అయింది. ఇప్పుడు దీన్ని గ్రీస్ చేసి పక్కకు పెట్టుకున్నటువంటి కేక్ టిన్లో వేసుకుందాము. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోయేలాగా ఇలా ట్యాప్ చేసుకుందాము. ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని ప్రీహీట్ చేసినటువంటి ఓటీజీలో కానీ కన్వెక్షన్ మోడ్లో కానీ 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 మినిట్స్ బేక్ చేసుకుందాము. ఓటీజీ అందుబాటులో లేని వాళ్ళు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి చూస్తే పిండి అంటకుండా బయటకు వచ్చినట్లయితే కేక్ రెడీ అయినట్టు. మ్యాంగో స్పాంజ్ రెడీ అయింది. ఇప్పుడు మ్యాంగో మలై తయారు చేద్దాం. ఒక మందపాటి బౌల్లో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుందాము. వీటిని మీడియం మంట మీద వేడి చేసుకుందాము. ఈ పాలన్నీ కూడా సగం క్వాంటిటీ అయ్యేంత వరకు వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. మధ్యలో అడుగంటుతూ ఉండకోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. పాలు సగం క్వాంటిటీ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో పాలపొడి కలుపుకుందాము. పాలపొడి డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఉండలు లేకుండా కొన్ని పాలలో పాలపొడిని కలుపుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాము.
దీంట్లో పంచదార కలుపుకుందాము. రెండు కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుందాము. పాలపొడి వేసిన కాసేపటికే మిశ్రమం అంతా కూడా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడేంత వరకు, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ పాల మిశ్రమం బాగా చల్లారిన తర్వాత దీంట్లో మ్యాంగో ప్యూరీ కలుపుకుందాము. మ్యాంగో మలై రెడీ అయింది. ఇప్పుడు ఈ ముందు బేక్ చేసి పెట్టుకున్నటువంటి కేకును తీసుకొని టూత్ పిక్తో కానీ ఫోర్క్తో కానీ హోల్స్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన మ్యాంగో మలై మిశ్రమం పోసుకుందాము. ఇలా ట్యాప్ చేస్తే మ్యాంగో మిశ్రమం అంతా కూడా ఈవెన్గా చక్కగా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు వీటిపైన పిస్తా పప్పులు, బాదం పప్పులు, మామిడి పండు ముక్కలు వేసి అందంగా డెకరేట్ చేసుకుందాము. మ్యాంగో మలై కేక్ రెడీ అయింది. దీన్ని ఇప్పుడే డైరెక్ట్గా కూడా తినవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి 3-4 అవర్స్ తర్వాత చల్లగా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మరికొంచెం మలై వేసుకుందాము. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడే యమ్మీ యమ్మీ మ్యాంగో మలై కేక్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.